విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా నిర్ణయించడం జరిగింది. అయితే ఏంటంటే కన్యా రాశి వారు ఏ విషయాన్నైనా సరే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఆదాయం అన్నది ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు వచ్చిన ఆదాయాన్ని కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఆదాయం 14 పాయింట్లు రావడం వల్ల ఇంచుమించుగా వీరి యొక్క వ్యక్తిగత ఆదాయంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఏదో ఒక ఉద్యోగం లాంటిది రావడం వల్ల వాళ్ళు కూడా మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములు అవడం వల్ల అయితేనే వ్యక్తిగతంగా ఆదాయం పెరుగుతుందంటే మీకు కుటుంబ సభ్యులు బయట వారి యొక్క సహకారం బాగుంది, వ్యాపారం చాలా బాగా నడుస్తుంది, ఖాతాదారులు పెరుగుతారు, అరువు లేకుండా అంతా క్యాష్కే మీకు ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అందువల్ల ఆదాయం ఓకే. వ్యయం 2 అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇంట్లో అందరూ సంపాదించడం వల్ల ఆటోమేటిక్గా ఖర్చు పెట్టడానికి పెద్దగా ఏమీ టైం ఉండదు. కేవలం ఇంట్లో నిత్యావసరాలకే ఖర్చు రావడం వల్ల ఎక్కువ సమయం మీరు పొదుపు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం కూడా ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు మీకు ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ప్రారంభంలో ఈ ఉగాది రోజు ఉదయం సూర్యోదయం టైంకి ఏ గ్రహం ఎక్కడ ఉంటుందో ఆ గ్రహాల ప్రభావం మొత్తం సంవత్సరం అంతా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుచేతనే ఉగాది ఫలితాలు మాత్రమే ఈ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఎలాగైతే జీవితాంతం తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయో ఈ ఉగాది ఫలితాలు మొత్తం సంవత్సరం అదొక స్టేట్మెంట్ లాగా, ఒక బడ్జెట్ లాగా మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టే ఆదాయ వ్యయాలు మిగతా గ్రహాల ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాలు గోచారరీత్యా మారినప్పుడు అవి మంచా చెడా అన్నది కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ముఖ్యంగా శని భగవానుడు గత కొంతకాలంగా 6వ స్థానంలో ఉంటూ ఇప్పుడు ఉగాది రోజున 7వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. సప్తమ స్థానం అన్నది విదేశ వ్యవహారాలు, వివాహం తర్వాత జీవితం, అలాగే అఫైర్సు, అలాగే మీ యొక్క కస్టమర్సు, ఖాతాదారులు